హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ్ అండ్ ఐస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరి ఇవాళ నేను పాలక్ పప్పు చేయబోతున్నానండి. చూసారు కదా క్యాప్షన్. సో దానికి డెఫినెట్గా మనకి కావాల్సింది పాలక్. సో మధ్యలో నేను షిఫ్ట్ చేసుకొని వచ్చి వేడివేడిగా టీ తాగాలనిపించింది. ఇక్కడ బాగా చలిగా ఉందండి యూకేలో. సో అందుకని టీ పెట్టుకున్నాను అనమాట. సో టీ తాగుతూ వంట చేస్తున్నాను. సో చూసారు కదా ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గార్లిక్, అల్లం ముక్కలు, తర్వాత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఆవాలు, ఆయిల్ ఎలాగో మనకి కావాలి. సో అల్లం అండ్ గార్లిక్ని మనం చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి. తర్వాత పప్పుని నేను ఇంగు అండ్ హల్దీ వేసి దాన్ని నేను ఉడకబెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా ఉందన్నమాట. అది ఉడకబెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాము. సో కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సో ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము. పప్పు అంటేనే జీలకర్ర, ఆవాలు డెఫినెట్గా ఉండాలండి, బాగుంటుంది. సో ఆవాలు, జీలకర్ర, ఆవాలు. దీని తర్వాత మనం వేసుకోవాల్సింది ఇది అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు. సో అవి కూడా వేసేసుకున్నాను నేను. ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి. సో మంచిగా వీటిని మిక్స్ చేసేసుకుందాము. కలిపేసుకున్నానండి. చూసారు కదా అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము, కలిపేసుకుందాము. సో ఇక్కడ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నామండి. సో చాలా అందంగా ఉంటుందన్నమాట చిన్న చిన్నగా కట్ చేసుకున్నప్పుడు. సో ఇలా కట్ చేసేసుకొని కలిపేసుకున్నాను. సో సిమ్ మీద ఇంతసేపు మంచిగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు నేను ఆనియన్స్ ఇవన్నీ నేను చేసుకున్నానండి. తర్వాత ఉడికించిన పప్పు ఉంది కదా, అది వేసేసుకున్నాను. తర్వాత రియలైజ్ అయ్యాను, నాకు కడాయి సరిపోవట్లేదు, మళ్ళీ పాలక్ వేసినప్పుడు అది ఎక్కువది అయిపోతుంది అని నేను తర్వాత దాన్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో అంతకుముందు ఆ పప్పులో మనం కారం వేసుకోవాలి. కారం వేసుకొని అది మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలని స్పూన్తో మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత అందంగా అనిపిస్తుందో పప్పు. ఇందాక ఆనియన్స్లో పసుపు అంటే ఉప్పు రెండు వేసుకొని అది ఉడికించుకున్నానండి. సో ఇప్పుడు పప్పు కూడా వేసేసాను. ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నీట్గా ఉందన్నమాట. సో ఇదిగోండి పాలకూర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అది కూడా వేసేసాను అనమాట. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక చూసారు కదా పప్పు ఎలా మరుగుతుందో, ఎంత అందంగా కనిపిస్తుందో. టెక్స్చర్ కలర్ క్రీమీగా అయిందండి. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటే అది సరిపోతుందండి. సో ఒకసారి తిప్పేసుకొని ఇంకా అంతే, ఎక్కువసేపు దీన్ని ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ స్పూన్తో ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ మూత పెట్టేయడమే, తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. సో మీకు డెఫినెట్గా వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి.